నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ది మోస్ట్ క్రేజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్కి సరిగ్గా రాకపోవడం, షూటింగ్ బాగా డిలే అవ్వడంతో సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవ్వడం, పెట్టిన బడ్జెట్కి తగ్గ బిజినెస్ జరగకపోవడం, బాగా డిలే అవ్వడం వల్ల ఈ సినిమా పైన ఉన్న హైప్ పోయి సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్లు సరిగ్గా అమ్ముడుపోకపోవడం, ఇలాంటి పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. చిట్ట చివరికి నెల 24న రిలీజ్ డేట్ని లాక్ చేశారు. ఇక రీసెంట్గా ఈ హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉందంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేదు, బిలో యావరేజ్ అనిపించింది. అయితే మెజారిటీ పోర్షన్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఈ సినిమాకి డే 1 కలెక్షన్స్కి ఎలాంటి భయం లేదు. ఇక లాంగ్ రన్ ఎలా ఉంటుంది అనేది సినిమాకు వచ్చే టాక్ని బట్టి, సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టి తెలుస్తుంది. సినిమా పైన ఎలాంటి హైప్ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఆడియన్స్ జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్స్కి వెళ్తారు. ఇక సినిమాలో యావరేజ్ కంటెంట్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ మ్యానియా నడుస్తుంది, ఇది కన్ఫర్మ్. కన్నప్ప, కుబేరా లాంటి సినిమాలకే ఆడియన్స్ థియేటర్స్ వైపు పరుగులు పెట్టారు. అలాంటిది ఒక స్టార్ హీరో సినిమా అంటే, అందులోనూ పవర్ స్టార్ సినిమా అంటే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా సాలిడ్ కలెక్షన్సే పడతాయి. అయితే సినిమాలో కంటెంట్ నచ్చితే సినిమాకి థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు నాకు ట్రైలర్ నచ్చలేదు, నేను వెళ్ళాలనుకుంటే వెళ్తాను, లేదంటే లేదు. అది పూర్తిగా మన ఒపీనియన్. సినిమా పైన మన ఒపీనియన్ ఏంటో కూడా చెప్పొచ్చు, కానీ ఒక విధమైన హేటెడ్తో సినిమాని చంపకూడదు. సరిగ్గా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పైన అలాంటి కుట్రే జరుగుతుంది. రీసెంట్గా ఓవర్సీస్లో ఈ హరిహర వీరమల్లు సినిమాకి బుకింగ్ స్టార్ట్ చేశారు. అయితే కొంతమంది యాంటీస్ కొత్త స్కామ్కి తెరలేపారు ఈ సినిమా పైన. అదేంటంటే ముందుగా టికెట్స్ అన్ని బుక్ చేయడం, ట్రాకర్స్ దాన్ని ట్రాక్ చేసిన తర్వాత వెంటనే క్యాన్సిల్ చేస్తున్నారు. దీనివల్ల సినిమా నెంబర్స్ పెరగడం సంగతి పక్కన పెడితే ఘోరంగా డౌన్ అవుతున్నాయి. ఇలాంటి స్కామ్ మనం ఎప్పుడు వినలేదు, ట్రేడ్ కూడా ఎప్పుడు చూడలేదు. అయితే ఒక సినిమా లవర్గా మనం ఇలాంటి స్కామ్స్ని ఎంకరేజ్ చేయకూడదు. కేవలం పవన్ కళ్యాణ్ పైన ఉన్న హేట్తో ఈ సినిమాని చంపడం, అలాగే నిర్మాతని రోడ్డుకి లాగడం మంచి పద్ధతి కాదు. 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి, నానా తంటాలు పడి నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని కంప్లీట్ చేశాడు. ఎన్నో వందల మందికి ఉపాధి దొరికింది. అలాంటి ఈ సినిమా పైన ఇలాంటి స్కామ్లు చేయడం నిజంగా బాధాకరం. ఈ హరిహర వీరమల్లు ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్లో 260 షోలకు గాను $30,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇలా చూస్తే లాంగ్ రన్లో కనీసం $1 మిలియన్ కూడా అందుకోలేదు. సినిమా పైన హైప్ లేక, ఈ సినిమా చూడడానికి జనాలకి ఇంట్రెస్ట్ లేక టికెట్లు కొనుక్కుంటే ఓకే, కానీ ఇలా కావాలని కుట్రలు చేయడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచిది కాదు. దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, బాలయ్య ఫ్యాన్స్ కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి ఈ హరిహర వీరమల్లు పైన ఇలాంటి స్కామ్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.